నమ్మకమే పెట్టుబడిగా రాజకీయ ముసుగులో అక్రమ దందా. పేదలు పైసాను కొల్లగొట్టిన ఆ కిలాడీ దంపతులు ఎవరు? 5 కోట్ల రూపాయల భారీ కుంభకోణం వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్త, ఒక ప్రజాప్రతినిధి కలిసి ప్రజల కష్టార్జితాన్ని ఎలా అభివృద్ధి చేశారు? పరవాడలో సాగిన ఈ చిట్టీల చీటింగ్ నెట్వర్క్ ఎలా బయటపడింది? నేడు మనం చర్చించుకోబోయే కథనం నమ్మకమే శాపంగా మారిన ఒక క్రూరమైన ఆర్థిక నేరం గురించి. మధ్యతరగతి ప్రజల కలలు రేపటి రోజున పిల్లల చదువులకో పెళ్లిళ్లకో అక్కరకు వస్తాయని దాచుకున్న పైసలు. కాని ఆ కలలపై నీళ్లు చల్లి నిరుపేదల రక్తాన్ని పిండేసిన రాక్షస క్రీడ ఇది. విశాఖ జిల్లా పరవాడ ప్రాంతంలో బండారు రామారావు అంటే అందరికీ తెలిసిన పేరు. మాజీ ఉప సర్పంచ్గా, రాజకీయ నాయకుడిగా చలామణి అవుతూ పక్కా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ఆయన భార్య లక్ష్మి స్థానిక అంగన్వాడీ కార్యకర్త కావడంతో కాలనీలోని మహిళలతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. వీరిద్దరూ కలిసి 10 ఏళ్లుగా అనధికారికంగా చిట్టీల వ్యాపారాన్ని మల్టీలెవెల్ మార్కెటింగ్ తరహాలో మొదలుపెట్టారు. ₹1,00,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు సాగిన ఈ చిట్టీల దందాలో వేల మంది మధ్యతరగతి బాధితులు చేరారు. ఖద్దరు చొక్కా ముసుగులో సాగిన ఈ మోసపూరిత వ్యాపారం వెనుక ఇంతటి భారీ స్కామ్ ఉందని సామాన్యులెవరూ ఊహించలేకపోయారు. ఈ నిందితుల మోడస్ ఆపరెండి చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. మొదట అందర్నీ అన్నయ్య, తమ్ముడు అంటూ పలకరిస్తూ నమ్మకాన్ని పెట్టుబడిగా మార్చుకున్నారు. అధిక వడ్డీ ఆశ చూపించి ప్రజల నుంచి భారీగా అప్పులు వసూలు చేసేవారు. ఒకరి దగ్గర తీసుకున్న డబ్బును మరొకరికి ఇస్తూ మధ్యలో తమ లగ్జరీ లైఫ్ స్టైల్ కోసం, జల్సాల కోసం భారీ మొత్తంలో కమిషన్లు కొట్టేసేవారు. 10 ఏళ్లుగా నమ్మకంగా ఉన్నట్లే నటిస్తూ చివరకు తమ క్రూరమైన అసలు రంగు బయటపెట్టారు. చిట్టెలు కట్టిన బాధితులు తమ మెచ్యూరిటీ అమౌంట్ అడగడం మొదలుపెట్టడంతో ఈ దంపతుల అసలు డ్రామా మొదలైంది. చేతిలో చిల్లి గవ్వ లేదంటూ, అప్పులు తీర్చే శక్తి లేదంటూ బాధితులను తిప్పించుకోవడం ప్రారంభించారు. ఒక ఫైన్ మార్నింగ్ ఎవరికీ చెప్పకుండా ఇంటికి తాళం వేసి భార్యాభర్తలు మాయమవడంతో బాధితుల గుండెలు ఆగిపోయాయి. బాధితులు రోడ్డున పడ్డంతో పరవాడ పోలీసులు రంగంలోకి దిగారు. సీఎం మల్లికార్జునరావు నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో వారిని ట్రేస్ చేయడం సవాల్గా మారింది. కానీ పోలీసుల నిఘా నుంచి ఎవరూ తప్పించుకోలేరు. నిందితుల పాత కాల్ డేటా, టవర్ లొకేషన్ పాయింట్స్ విశ్లేషించిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. నిందితులు తమ లొకేషన్లను నిరంతరం మారుస్తూ పోలీసులను బురిడీ కొట్టించాలని చూశారు. చివరికి విజయనగరం టౌన్లో వారు తలదాచుకున్నట్లు కన్ఫర్మ్ చేసుకున్న పోలీసులు సినీ ఫక్కీలో మెరుపు దాడి చేసి రామారావు దంపతులను చుట్టుముట్టారు. తప్పించుకోవాలని చూసినా పోలీసుల పక్కా ఎవిడెన్స్ ముందు వారి ఆటలు సాగలేదు. వారిని అరెస్ట్ చేసి పరవాడ స్టేషన్కు తీసుకురావడంతో బాధితుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రామారావు దంపతుల అరెస్ట్ వార్త తెలియగానే పరవాడ పోలీస్ స్టేషన్ బాధితులతో కిక్కిరిసిపోయింది. మొదట 65 లక్షల వరకు ఉన్న ఫిర్యాదులు విచారణలో 5 కోట్ల రూపాయల వరకు చేరతాయని అంచనా వేస్తున్నారు. కాయ కష్టం చేసుకునే మహిళలు తమ గోడును పోలీసులకు చెప్పుకుంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులు నిందితులను విశాఖ జిల్లా కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. చిట్స్ యాక్ట్ ప్రకారం వారి ఆస్తులను సీజ్ చేసే ప్రక్రియను కూడా పోలీసులు ప్రారంభించారు. నిందితుల ప్రాపర్టీని జప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు భరోసా ఇస్తున్నారు. అయితే ఈ అక్రమ చిట్టీల దందా ఇంకా ఎంతమంది జీవితాలను బుక్కి చేసిందో, ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటుందో అనే ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.
చట్టం తన పని తాను చేసుకుపోతోంది. పరవాడ పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేవలం టెక్నాలజీ మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో లోతైన విచారణ చేపట్టి నిందితుల హైడింగ్ ప్లేస్ను పట్టేశారు. అక్రమంగా సంపాదించిన ప్రతి రూపాయిని కక్కించేలా పోలీసులు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఆర్థిక నేరగాళ్లకు ఇదొక హెచ్చరిక. ఖద్దరు వేసినా అండదండలు ఉన్నా నేరం చేస్తే కటకటాలు లెక్కపెట్టాల్సిందేనని పోలీసులు ఈ అరెస్టు ద్వారా నిరూపించారు. చూశారుగా, నమ్మించి ముంచే కిలాడీల పట్ల ప్రజలు ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. చిట్టీలు, అధిక వడ్డీల పేరుతో వచ్చే ఆకర్షణీయమైన ఆఫర్లను నమ్మకండి. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా కాకుండా ప్రభుత్వం గుర్తించిన సంస్థలో మాత్రమే మీ కష్టార్జితాన్ని పొదుపు చేసుకోండి. అక్రమంగా చిట్టీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసగాళ్ల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపండి. బాధితులు భయపడకుండా వచ్చి ఫిర్యాదు చేయండి. మీ ఆస్తులను కాపాడటానికి చట్టం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది.